హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏమీ లేదండి. కొన్ని రోజుల క్రితం కొన్ని మొక్కలు ఉడిశాను. ఏ మొక్కలంటే పైనాపిల్ మొక్కలు, ఆ తర్వాత చెరుకు మొక్కలు కూడా ఉడిశానండి. అలాగే అరటి మొక్కలు కూడా ఉడిశాను. నేను పనిచేసే దగ్గర ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఉంది కదా అనేసి ఎలాగైనా ఏదో ఒక మొక్క ఉడుద్దాంలే, బతుకుతుందేమో చూద్దాం. మొక్క బేసిక్గా నాకు మొక్క ఉడిచి అది బతికిందంటే చాలా ఆనందం అండి. అదిగోండి పైనాపిల్ మొక్క ఉడిశాను అనమాట. ఫస్ట్ 3 మొక్కలు ఉడిశాను, ఒకే దగ్గర ఉడిశాను. ఈ మొక్క బాగా పెరిగింది. ఇదిగోండి, ఇదిగోండి పక్కన మొక్క ఏమంటే పైన గడ్డి బాగా బలిస్తుందండి ఇది. సో జనాలు తొక్కేసినట్టు ఉన్నారు. అదే వెళ్ళే దారి కూడా అదేనండి, పక్కన కొంచెం దారి పక్కన ఉడిసాను. ఇది ఇంకో మొక్క అండి ఇది. ఇదిగోండి, అదిగోండి చెరుకు మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి అనమాట. బేసిక్గా మనం వేసే మొక్క బతికితే ఆ వచ్చే ఆనందమే వేరే. నాకైతే చాలా ఆనందం. ఉడిసిన మొక్క బతికిందంటే డైలీ వెళ్ళి చూస్తుంటాను, వాటర్ వేస్తుంటాను. ఇదిగోండి చెరుకు మొక్కలు ఇవి. ఇదిగోండి ఈ మొక్క నేను ఉడలేదు, అది దాని మట్టికి అదే పుట్టిందనమాట. అక్కడ పిచ్చి మొక్కల్లో ఇదో మొక్క. ఇది ఈ మొక్క మీకు గుర్తుందా, మీకు తెలుసో లేదో. నాకు కూడా దీపావళి రోజు రాత్రి అది ఉపయోగిస్తారనమాట ఆ మొక్క. మా ఇంటికాడ వాళ్ళు తెమ్మనేవాళ్ళు, దానికి క్లాత్ చుట్టి నిప్పండించేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు తెలుసు కదా, ఆక్సిజన్ చాలా అవసరం మొక్కలు. వీలైతే మీరు కూడా నాలాగే పంట మొక్కలే కాకుండా మంచి మొక్కలు చూడాలని నా విజ్ఞాపన. మన ఆక్సిజన్ కోసం మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ మొక్క మన ఇంటి దగ్గర గార్డెన్ కోసం వేసే మొక్క. అది ఆనందం అంటే బాగా అందంగా ఉంటుందని వేస్తారు. అది పెద్దది అయిపోయింది. ఇదిగోండి దాని విత్తనాలు చూడండి. పంట చూడగానే నాకు ఈత పొలంలాగా అనిపించింది. మీరు కూడా చూస్తారని మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా మొక్కలు చూడండి ఫ్రెండ్స్. ఆక్సిజన్ చాలా అవసరం కదా. ఇప్పుడున్న జనాభా ప్రకారం ఎన్ని మొక్కలు ఓడిస్తే అంత మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.